హలో అండి. నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే, వారాహి అమ్మ నవరాత్రులు వస్తున్నాయి గదా! మనకి 2 డేస్‌లో. గురువారం 26 నుంచి అమ్మ నవరాత్రులైతే స్టార్ట్ అవుతాయి. 3 ఇయర్స్ బ్యాక్ నేను ఈ వ్రతం స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్‌లో ఎలాంటి వీడియోస్ లేవండి. ఎప్పుడైతే నందూరి శ్రీనివాస్ గారు వారాహి అమ్మ గురించి చెప్పడం స్టార్ట్ చేసిరో, అప్పటినుంచి వీడియోస్ వస్తూనే ఉన్నాయి యూట్యూబ్‌లో. ఇక్కడ నేను చెప్పేదేందంటే, ఎవరైతే పూజ చేయాలనుకుంటారో, ఇప్పుడున్న సోషల్ మీడియా అవగాహన వల్ల అమ్మ గురించి అందరికీ తెలిసిపోయింది కాబట్టి, పూజ చేయాలన్న ఆశ అందరికీ ఉంటుంది. యూట్యూబ్ వీడియోస్ చూసి పూజ అయితే స్టార్ట్ చేయకండి. ఎందుకంటే అక్కడ వీడియోస్‌లో వాళ్ళ అలంకరణ, ప్రమోషన్స్ చేస్తారు కాబట్టి 9 నవరాత్రులకు 9 రకాల కుంకుమలని, సాంబ్రాణి అని, గోమతి చక్రాలని ఇలా చాలా చూపిస్తారు. ఆ వీడియోస్ అన్ని చూసి ఇట్లనే చేయాలేమో పూజ, ఇట్లా చేయకుంటే అమ్మ కరుణించదేమో ఇట్లా అనుమానాలు పెట్టుకుంటారు ఫస్ట్ టైం పూజ చేసేవాళ్ళు. ఇక్కడ నేను సింపుల్‌గా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఒక 3 ఇయర్స్ నుంచి నేను అట్లనే చేస్తున్నా. ఈ నియమాలంటూ ఏం లేవండి. ఫస్ట్ నియమాల గురించే భయపడతారు కదా! 9 రోజులు మీరు నాన్ వెజ్ ఇంట్లో వండకండి, మీరు తినకండి. బ్రహ్మచర్యం పాటించండి. మీకు ఆరోగ్యం సహకరిస్తే కింద పడుకోండి. అంతే అండి. ఇంకేం లేవు నియమాలు. పూజ ఎట్లా చేయాలంటే రెగ్యులర్‌గా మన ఇంట్లో రెగ్యులర్ పూజ ఎట్లా చేసుకుంటామో పొద్దున, సాయంత్రం దీపం పెట్టండి. అమ్మవారికి సాయంత్రం పూజ అంటే చాలా ఇష్టము. 6 తర్వాత పూజ స్టార్ట్ చేయండి. ఒక ప్రింటౌట్ తెచ్చుకోండి. ప్రింటౌట్ మాకు దొరకదు అనుకుంటే ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉన్నా గానీ, ఆ అమ్మవారి ఫోటోలోనే వారాహి అమ్మని భావన చేసుకుంటూ చేయండి. ఫస్ట్ ఇయర్ నేను అట్లనే చేసినా. ప్రింటౌట్ తెచ్చుకొని ఫస్ట్ పూజా రూమ్ అంతా క్లీన్‌గా పెట్టుకోండి. చిన్న గౌరమ్మని చేసుకోండి. గౌరమ్మలోకే వారాహి అమ్మని ఆహ్వానించండి. 9 రోజులు ఆ గౌరమ్మని గదపకుండా అట్లనే పూజ చేస్తుండండి. పొద్దున, సాయంత్రం పూజ చేసి మీకు వీలైతే లలితా సహస్రనామం చదువుకోండి. లేదంటే మీకు లలితా సహస్రనామం రాకపోతే లలితమ్మది 25 నామాలుంటాయి. వారాహి అమ్మయి 12 నామాలుంటాయి. ఇవి చదువుకుంటే అట్‌లీస్ట్ 5, 10 మినిట్స్ పూజ అండి. ఇంకేమన్నా అష్టోత్తరం ఇట్లా చదివితే 15 మినిట్స్ అంతకంటే ఎక్కువ టైం పట్టదు. బెల్లం పానకము, వడపప్పు పెట్టండి. ఇది అందరి ఇంట్లో ఉండేదే. బెల్లము, వడపప్పు, ధూపం వెయ్యండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టము. ఇంతే సింపుల్‌గా చేసుకోండి. మీకున్న ఇంట్లో ఉన్న పూలతోటే చేసుకోండి. ఎక్కువ ఆలోచనలు పెట్టుకొని 10 రకాల వీడియోలు చూసి కన్‌ఫ్యూజ్ అయ్యి అనుమానాలతోటి పూజ స్టార్ట్ చేయకండి. మీకు ఏ కష్టం ఉన్నా దీపం పెట్టి ధూపం వేసి మీ కష్టమంతా అమ్మవారి పాదాల ముందు ఉంచండి. ఇంట్లో మన అమ్మతోటి ఎట్లయితే చెప్పుకుంటామో వారాహి అమ్మతో కూడా అట్లా చెప్పుకోవడం స్టార్ట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ చూడండి. నేను 2 ఇయర్స్‌గా చేస్తున్న ఈ వ్రతం 3 ఇయర్స్ అవుతుంది. నేను ఎంత సింపుల్‌గా చేసుకున్నానో ధూపంలో ఎంత బాగా అమ్మ దర్శనం ఇచ్చిందో మీకే అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఫోటోలో చూపిస్తున్న అంత సింపుల్‌గా నాకున్న ఇంట్లో ఉన్న వస్తువులతోటే నేను అమ్మని అష్టోత్తరము, పూజ అంతా చేసుకుంటాను. ఎలాంటి ఆడంబరాలకు పోను. ఎందుకంటే ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు. మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి.